సందీప్ సంజు జై చిలక ప్రవీణ్ అన్న. నా పేరు సందీప్, పద్మశాలిని, స్టేషన్ గన్పూర్లో మీరు పోటీ చేయాలి. మీతో కలిసి యువకులం నడుస్తాం. ఆ ముసలోళ్లను నువ్వు అన్నట్టు ఇంటికి పంపాలి. దయచేసి నువ్వు పోటీ చేయాలన్న 100% పోటీ చేస్తా సందీప్. ఇప్పుడు సందీప్ పెట్టినట్టు 100% పోటీ చేస్తా. 100% పోటీ చేస్తా. కడియం శ్రీహారిని అదేవిధంగా రాజయ్యని ఇద్దరిని ఇంటికి పంపే ప్రయత్నం చేద్దాం. నిన్న మిత్రుడు అన్నాడు రాజయ్య మీద విమర్శలు చేస్తున్నా అంటే కడియం శ్రీహారిని పరోక్షంగా గెలిపిద్దాం అనుకుంటున్నారా అంటాను. అసలు వాళ్ళిద్దరినే నేను ఓడగొడదామని చూస్తా అంటే వాళ్ళిద్దరి మీదనే నేను యుద్ధం చేద్దామని చెప్తుంటే మళ్ళీ ఒకరిని గెలిపించుడేంది, ఒకరిని ఓడగొట్టుడేంది. ఇద్దరిని ఓడగొట్టి చిలక ప్రవీణ్ని గెలిపించమని అడుగుతున్నా. ఎందుకంటే ఇద్దరు ముసలోళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. చిలక ప్రవీణ్ యువకుడు. స్టేషన్ గన్పూర్లో ఉన్న 2,80,000 ఓటర్లను భద్రంగా కాపాడేటోడు, వాళ్ళకు భరోసా ఇచ్చేటోడు, ఏ పార్టీకి అమ్ముడు పోనోడు, ఎవరి దగ్గర చేయి జాపకుండా ఓటర్లనే మేల్కొల్పి ఓటర్ల దగ్గర నుంచే రూపాయి అడిగి ఓటర్ల మీదనే మళ్ళీ అవి ఖర్చు చేసే ఆలోచన ఉన్నాడు. కాబట్టి చిలక ప్రవీణ్కే స్టేషన్ గన్పూర్లో ఉన్న 2,80,000 మంది ఓటర్లు తమ ఓటును చిలక ప్రవీణ్కి వేసి గెలిపిస్తే స్టేషన్ గన్పూర్లో ఒక అద్భుతమైన పాలన తీసుకొస్తానని మరొకసారి చెప్తున్నా. ఇక అన్ని కులాలు, మాదిగ వాళ్ళు కావచ్చు, మాల వాళ్ళు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, రెడ్డోళ్ళు కావచ్చు, వెలుమోళ్ళు కావచ్చు, అందరూ చిలక ప్రవీణ్కి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఏ కులం మీద పని కట్టుకొని చిలక ప్రవీణ్ విషయం కక్కడు. అది గుర్తుంచుకొని స్టేషన్ గన్పూర్లో ఉన్న ప్రజలు నాకు ఓటు వేయాలని అడుగుతున్నా.